నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో నిశ్చలంగా లేదా స్థిరంగానే అదే ప్రదేశంలో అనగా నైరుతి బంగాళాఖాతంలో అనగా అక్షాంశం 9.1 డిగ్రీలు ఉత్తరంగాను రేఖాంశం 82.1 తూర్పు రేఖాంశం వద్ద అనగా చెన్నైకు 480 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను కరైకల్కు 310 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను మరియు శ్రీలంకలోని ట్రికోమలైకి 110 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశలో ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం 30వ తేదీ ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలోనున్న మహాబలిపురం మరియు కరైకల్ల మధ్య 30వ తేదీ ఉదయాన్న తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం 29 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర వాయుగుండంగానే తాకుతుంది అన్నది పూర్వానుమానం. దక్షిణ ఆంధ్ర తీరం కోస్తా ఆంధ్ర తీరంలో ఈరోజు 1-2 చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు, రేపు చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర 2 చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఆ మరుసటి రోజు అనగా 30వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ స్థిరంగా కొనసాగటం వలన ఈరోజు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ రేపటి నుంచి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు 29వ తేదీన రెడ్ లేదా హెచ్చరిక, ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ లేదా భారీ నుంచి అతి భారీ వర్షం 1-2 చోట్ల పడే అవకాశం రేపు ఉంది. తరువాత ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అనగా ఎల్లుండి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరిక అంటే భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎల్లుండి అనగా 30వ తేదీన భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నందువలన ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తరువాత తీరం వెంబడి గాలులు ఏ విధంగా ఉంటాయంటే సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈదురుగాలులు తీరం వెంబడి 45 నుంచి 55 వరకు ఉంటూ గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు చేరి ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు ఉండే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి గాలులు స్క్వాలీ లేదా ఈదురుగాలులు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. అదే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు ఉన్న గాలులు తీవ్రంగా బలపడి ముఖ్యంగా సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న
కొంత ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నందువలన 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఓడరేవులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులన్నింటిలోనూ ఎగరవేయడం జరిగింది. మరియు తీరం వెలుపల అంటే భూ ఉపరితలంలో దక్షిణ కోస్తా మరియు రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు ఉపరితలం మీద గాలులు వీచే అవకాశం ఉంది. తరువాత నిన్న చెప్పినట్లుగానే వ్యవసాయదారులకు సూచనలు